మనలను తలెత్తుకుని వానిగా చేసి మన అవమానమును కొట్టివేయవాడైన మన దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు మన వాక్య ధ్యానం యోహాను సువార్త 3వ అధ్యాయం 31వ వచనం నుంచి 36 వచనాల వరకు. దీనితో ఈ అధ్యాయం ముగుస్తుంది. చదువుదామా ఈ వచనాలను ఒకసారి. పైనుండి వచ్చేవాడందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధి అయి భూసంబంధమైన సంగతుల గురించి మాట్లాడును. పరలోకం నుండి వచ్చేవాడందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యమిచ్చును. ఆయన సాక్ష్యము ఎవ్వడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలైనగా దేవుడు తను పంపిన వాని కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించిన గనక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవం కలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు కాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని 36వ వచనంలో మనం చదువుతాం. దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. అయితే ఈ వచనాలను కొంచెం లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. 31వ వచనంలో బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు ప్రభువాని గురించి సాక్ష్యమిస్తున్నాడు. ఆయన పరలోకం నుండి వచ్చినవాడు, అందరికీ పైగా ఉండి పరలోక సంబంధమైన సంగతులు చెప్పువాడు అని. ఒకవేళ గనక యేసు ప్రభు వారి లోకానికి వచ్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో రాయబడినట్లుగా తన సహోదరుల వంటి వాడు కాకపోయిండుంటే, అంటే ఈ శరీరంలోనికి రాకుండా ఈ మనిషిగా ఈ లోకంలో పుట్టకపోయిండుంటే మన అనుభవాలు ఏంటో ఆయనకి ఎప్పటికీ తెలిసేవి కావు. అప్పుడు ఆయన చెప్పే మాటలను గురించి మనం ఏమనుకునే వాళ్ళమంటే, ఆయనకి చెప్తాడు, పరలోకంలో కూర్చున్నాడు కదా, ఎంతో మహిమలో నివసిస్తున్నాడు, దేవదూతల చేత ఆరాధించబడుతున్నాడు, నా బాధలు ఆయనకి ఏం తెలుసు, నా కష్టం ఏంటో ఆయనకి ఎలా అర్థం అవుతుంది అని అనుకునుండేదాన్ని. అందరము ఇలాగే ఆలోచించుండేవారమేమో. కానీ దేవుడు మనకంత అవకాశం ఇవ్వలేదు. ఆయన మనలో ఎవ్వరు ఎటువంటి శ్రమ, బాధ, వేదన అనుభవిస్తున్న దుఃఖము, ఇంకా ఎంతో హింస ఎవరైనా ఎలాంటి వారైనా అనుభవిస్తున్న దానికన్నా కూడా ఆయన ఎక్కువగానే అనుభవించారు. ఈ మాట నేను ఎలా చెప్పగలనంటే, ఆయన చెమట రక్తపు బిందువులుగా మారినప్పుడు మనకు తెలుసు ఆయన ఎంత స్ట్రెస్ గుండా వెళ్లారు అనేది. ఇప్పటి వరకు ఎవరి దగ్గర మెడికల్ రికార్డ్స్ లో అది నిజమని ప్రూవ్ అయింది, కానీ ఇప్పటి వరకు ఎవరికి అలా జరగలేదు. అంటే ఒక మానవుడు ఎంత స్ట్రెస్ తీసుకోగలడో దానికన్నా ఎక్కువగానే ఆయన పొందారు. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా ఎటువంటి వారికైనా ఆదరణ ఇచ్చి ఆదుకోగలిగిన గొప్ప దేవుడయ్యాడు. నా ప్రతి భావోద్వేగాన్ని అడ్రస్ చేయగలడు. నాదే కాదు, ఎవరిదైనా ఈ భూ ప్రపంచం మీద ఎవరిదైనా ఆయన అడ్రస్ చేయగలడు. అంతగా బైబిల్ చెప్తుంది సహానుభవం కలిగిన వాడు అని. నేనంటాను సహానుభవం కాదు, ఇంకా ఎక్కువ అనుభవమే కలిగిన వాడు అని. అయినప్పటికీ ఆయన పాపం లేకుండా బ్రతికగలిగారు. అందుకే ఆయన అర్పణ అంగీకరించబడింది. ఈ రోజు నాకు ధైర్యం నా క్రియలను బట్టి కాదు, నా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి. ఆయనను బట్టి నేను బ్రతికిపోతానని, ఆయనను బట్టి నేను నిత్య జీవానికి చేరుకుంటానని, ఆయనను బట్టి నీతిమంతురాలుగా తీర్చబడతానని అదే ధైర్యంతో విశ్వాసంలో కొనసాగుతూ ఉన్నాం. ఆయన ఎంతో మహిమలో నివసిస్తున్నప్పటికీ ఆ మహిమనంతా విడిచిపెట్టి మనల్ని కూడా ఆ మహిమలోకి చేర్చుకోవాలని, ఆయన మన బాధలేంటో తెలియాలని ప్రభు మన దగ్గరికి వచ్చాడు. చూడండి, అంటే మన రెండు ఆలోచనలు ఆయన మీట్ అయ్యారు. అంటే ఒకటి, ఆయనకేం తెలుస్తుందిలే ఆయన మహిమలో ఉన్నవాడు అన్న దానికి సమాధానంగా ఆయన మహిమను విడిచి భూమికి వచ్చారు, భూమి మీదకి వచ్చారు. నా బాధ, నా శ్రమ, నా కష్టం ఆయనకేం అర్థమవుతుందిలే అని అనుకున్న దానికి ఆయన ప్రతి దానిలో నుంచి ఆయన కూడా పాస్ అయ్యారు. అందుకే నేను అంటాను, మనం ఇలా అనటానికి ఆయన మనకు అవకాశం ఇవ్వలేదు అని. ఇంతకన్నా మన జీవితాలకు సరిపోయిన వాడెవరైనా ఉంటారా? కాబట్టి యేసుక్రీస్తులో ఈ రెండు సత్యాలు గొప్పగా మనకు కనబడుతూ ఉన్నాయి. ఆయన దేవుడు కాబట్టి మనల్ని రక్షించగలిగాడు, ఆయన మనిషి కాబట్టి మనల్ని అర్థం చేసుకోగలిగాడు. మన బాధలు ఎటువంటివో ఆయనకు తెలుసు, అలాగే మనల్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో కూడా ఆయనకు తెలుసు. అందుకే మన జీవితాలకు యేసుక్రీస్తు కంటే సరిపోయే రక్షకుడు ఇంకొకరు లేరు. ఆయన మహిమ నుండి మన దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మనల్ని తన మహిమలోనికి తీసుకువెళ్ళడానికి పిలుస్తూ ఉన్నాడు. ఇదే సువార్త యొక్క మహిమ. ఇంకా తర్వాత 32, 33 వచనాలు చూసినట్లయితే, తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును, ఆయన సాక్ష్యం ఎవడునూ అంగీకరింపడు. ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు అని చదువుతాం. ఇక్కడ యోహాను ఒక చాలా గంభీరమైన విషయాన్ని రాస్తా ఉన్నాడు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి తన ఊహలను, తన అభిప్రాయాలను చెప్పడానికి రాలేదు. ఆయన పరలోకంలో తండ్రి యొద్ద చూసిన వాటిని, విన్న వాటిని, అనుభవించిన వాటినే మనకు తెలియచేశారు. ఆయన సాక్ష్యము ప్రత్యక్ష సాక్ష్యం. అందుకే ఆయన చెప్పిన ప్రతి మాట సత్యమే. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, చాలా మంది ఆ సాక్ష్యాన్ని అంగీకరించలేదు, ఆయన మాటలు నమ్మలేదు, ఆయనను తిరస్కరించారు. అప్పుడు 33వ వచనంలో యోహాను అంటున్నాడు, ఆయన సాక్ష్యం అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడని మాటకు ముద్ర వేసి ఉన్నాడు అని. అంటే యేసుప్రభు చెప్పిన మాటలను విశ్వసించిన వాడు దేవుడు నిజం చెప్తున్నాడు, దేవుడు సత్యవంతుడు అని తన విశ్వాసంతో ధృవీకరిస్తున్నాడు. దీనికి వ్యతిరేకంగా యేసుప్రభు సాక్ష్యాన్ని తిరస్కరించిన
గురించిన వాడు ఏం చెప్తున్నాడు? అపోస్తలుడైన యోహాను తన పత్రికలో స్పష్టంగా రాశాడు, దేవుని నమ్మని వాడు దేవుడు తన కుమారుని గురించి చెప్పిన సాక్ష్యంను నమ్మలేదు గనక ఆయనను అబద్ధికునిగా చేసిన వాడగును అని. యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో. ఇది చాలా తీవ్రమైన మాట. మనం ఒక వ్యక్తి చెప్పిన నిజమైన విషయాన్ని నమ్మకపోతే పరోక్షంగా నువ్వు అబద్ధం చెప్తున్నావు అని చెప్పినట్లే కదా. అప్పుడు ఆ వ్యక్తికి ఎంత బాధ వేస్తుంది. అలాగే దేవుడు కూడా తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యాన్ని ఎవరైనా తిరస్కరిస్తే వారు కేవలం ఒక సిద్ధాంతాన్ని తిరస్కరించడం కాదది, దేవుడు చెప్పిన మాట నిజం కాదని చెప్పినట్లే, దేవుణ్ణి అబద్ధికుని చేసినట్లే. అందుకే విశ్వాసం అనేది కేవలం ఒక మాట వినడం మాత్రమే కాదు, అది దేవుని స్వభావాన్ని అంగీకరించటం, ఆయన సత్యవంతుడు, ఆయన చెప్పింది నిజం, ఆయన కుమారుడు రక్షకుడు అని ఒప్పుకోవడం. కాబట్టి ఈ వచనం ప్రకారం, అంటే 33వ వచనం ప్రకారం, యేసుప్రభు వారి సాక్ష్యాన్ని అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడు అని ముద్ర వేస్తున్నాడు. ఆయన సాక్ష్యాన్ని తిరస్కరించిన వాడు దేవుడు చెప్పింది నిజం కాదు అని పరోక్షంగా ఆయన అబద్ధికుడు అని ప్రకటిస్తున్నాడు. యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా మనం దేవా నీవు సత్యవంతుడవు, నీవు చెప్పింది నిజమే అని అంగీకరిస్తున్నాం. ఇక్కడ దేవుణ్ణి మనం సంతోష పెడుతున్నాం. ఇంకా ఆ తర్వాత దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును అని రాయబడింది గనుక ఆయన దేవుని మాటలే పలుకును అని. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ ప్రవక్తల మీదకు వచ్చి దేవుని కార్యాన్ని జరిగించి ఆ కార్యం అయిపోయాక వారిని విడిచి వెళ్లిపోయేవాడు. అయితే ఇప్పుడు క్రొత్త నిబంధనలో యేసుప్రభుతో మొదలైన ఈ నిబంధనలో కొలతలేనంత ఆత్మను యేసుప్రభు వారు కలిగి ఉన్నారు గనుకనే ఆయన చెప్పిన ప్రతి మాట అది దేవుని మాటే. ఈ రోజు మనలో కూడా ఇలాంటి గొప్ప కార్యాన్ని దేవుడు చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. మనకు కూడా కొలతలేనంత ఆత్మనివ్వడానికి ఇష్టపడుతున్నాడు. అయితే దీనికి మనమేం చేయాలి? ఒక్కటే ఒక పని చేయాలి, లోబడాలి. ఎంతగా లోబడితే అంతగా దేవుని ఆత్మ మనలో బలంగా పనిచేస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన అన్నారు యోహాను సువార్త 4:34 వచనంలో, తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారం అని. నిజంగా అటువంటి విధంగా మనం కూడా తండ్రి చిత్తం చేయడమే నాకు ఆహారము, నా పానీయము అని మనం అనుకోగలిగితే, మనం లోబడగలిగితే మన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతారు. మనం చాలా సార్లు లోబడం, కానీ గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటాం. అలా జరగలేదని దేవుని మీద నిందలు మోపుతూ ఉంటాం. ఇలాంటి క్యారెక్టర్ మనలో చాలా మందిలో మనం ప్రతిరోజు కనపడుతూనే ఉంటది. ఇంకా తర్వాత 35-36 వచనాలు చూసినట్లయితే, తండ్రి కుమారుని ప్రేమించాడు గనక ఆయన చేతికి సమస్తమును అప్పగించాడు అని 36వ వచనంలో, కుమారుని యందు విశ్వాసముంచు వాడే నిత్య జీవం కలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును అని చదువుతాం. ఇక్కడ విశ్వాసము, విధేయత రెండు కలిపి చెప్పబడింది. మనం సాధారణంగా ఇలా అనుకుంటాం కదా, విశ్వాసముంచువాడు విశ్వాసముంచని వాడు అని. కానీ పరిశుద్ధాత్మ ఇక్కడ ఇలా రాయించాడు, విశ్వాసముంచువాడు విధేయుడు కానివాడు. విశ్వాసముంచువాడు జీవాన్ని పొందుకుంటాడు, విధేయత చూపని వాడు జీవాన్ని పొందుకోడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉంటుంది అని. నేను విశ్వసిస్తున్నాను అని చెప్తూ ఆయన మాటలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే బైబిల్ ఆ విశ్వాసాన్ని ప్రశ్నిస్తుంది. క్రియల్లేని విశ్వాసం మృతమైనది అని యాకోబు పత్రికలో చాలా స్పష్టంగా రాయబడింది 2వ అధ్యాయం 26వ వచనంలో. మన విశ్వాసాన్ని విధేయతతోనే చూపిస్తాము. ఇంకా కుమారునికి విధేయుడు కానివాడు అని రాయబడింది కదా. ఇక్కడ విధేయుడు కానివాడు అంటే కేవలం ఏదో కొన్ని ఆజ్ఞలను పాటించని వాడు అని మాత్రమే కాదు. మూల భాషలో ఈ పదానికి నమ్మడానికి నిరాకరించిన వాడు, లోబడటానికి ఇష్టపడని వాడు అనే భావము స్పష్టంగా కనబడుతుంది. అంటే అతడు కుమారుని సాక్ష్యాన్ని అంగీకరించడు, దేవుని చెప్పింది నిజమని ఒప్పుకోడు, దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ మార్గాన్ని తిరస్కరిస్తారు. కాబట్టి కుమారునికి విధేయుడు కానివాడు అంటే విశ్వాసం లేనివాడు, దేవుని సాక్ష్యాన్ని తిరస్కరించిన వాడు. అయితే విశ్వసించని వానికి ఏమవుతుంది? ఒక వ్యక్తి విశ్వాసం ఉంచకపోతే అతడు ఇలా ప్రకటిస్తున్నట్లే, నా పాపాలకు క్రీస్తు చెల్లించిన మూల్యాన్ని నేను అంగీకరించట్లేదు, నా విషయాన్ని నేనే చూసుకుంటాను అని. అప్పుడు అతని పాపభారం ఇంకా అతని మీదే ఉంటుంది. అందుకే యోహాను 3:36లో చెప్పబడింది, ఇప్పుడేదో కొత్తగా విధేయుడు కాని మీద ఉగ్రత వస్తుందని కాదు గాని దేవుని ఉగ్రత ఆల్రెడీ ఏదైతే ఉందో వాని మీద అది నిలిచే ఉంటుంది. అంటే ఆ ఉగ్రత ముందే అతని మీద ఉంది, క్రీస్తు ద్వారా దాని నుండి విడుదల పొందే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు, కానీ అతడు తిరస్కరించాడు. కాబట్టి ఏదైతే అతని మీద ఉందో దాన్ని అతను అనుభవించాల్సి వస్తుంది. ఎవరైతే క్రీస్తును విశ్వాసం ఉంచుతారో క్రీస్తునందు, వారు ఆ ఉగ్రత అంతా కూడా క్రీస్తు మీద పడింది అని నమ్ముతున్నారు కాబట్టి వారు ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారు. ఎవరైతే విశ్వాసం ఉంచరో, విధేయత చూపరో, వారి మీద ఆ ఉగ్రత అలాగే నిలిచి ఉంటుంది. అంతేకాని విశ్వసించలేదు కాబట్టి ఇప్పుడేదో కొత్తగా వాళ్ళ మీద ఉగ్రత వస్తుందని కాదు. సారాంశం
సారాంశం అంతటిని మనం ఈ రోజు ఈ వాక్య ధ్యానం యొక్క సారాంశం అంతటిని చూస్తే, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు దేవుడు సత్యవంతుడని ఒప్పుకుంటున్నాడు, క్రీస్తు తన శిక్షను భరించాడని నమ్ముతున్నాడు, నిత్య జీవాన్ని పొందుకుంటాడు. కుమారునికి విధేయుడు కానివాడు దేవుని సాక్ష్యాన్ని తిరస్కరిస్తున్నాడు, దేవుణ్ణి అబద్ధికుడిగా చేస్తున్నాడు, తన పాప భారాన్ని తానే మోసుకుపోవలసి వస్తుంది, పాపానికి రావాల్సిన శిక్షనంతా తానే అనుభవిస్తాడు. అందుకే యోహాను 3:36 ఒక హెచ్చరిక మాత్రమే కాదు, ఒక ఆహ్వానం కూడా. నీ శిక్షను నీవే భరిస్తావా, లేక నీ కొరకు భరించిన యేసుక్రీస్తు ప్రభువారిని కుమారుని యందు విశ్వాసం ఉంచుతావా? ఇదే ఈ వచనం అడిగే ప్రశ్న. సమాధానం ఏంటో ఎవరికి వారమే ఆలోచించుకుని ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, మంచి దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మా అవమానాన్ని కొట్టివేసి మమ్మల్ని బలపరిచే మా దేవుడు అయినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. చాలా సార్లు నువ్వు చెప్పే మాటలు మేము వినక మిమ్మల్ని అబద్ధికుల్ని చేసిన సందర్భాలు మా జీవితాల్లో ఉన్నాయి గనక దయచేసి ఈ పాపం నుంచి మమ్మల్ని విడిపించమని, ఇంకా ప్రభువా వాటిని గురించి ఒకవేళ మేము పాప క్షమాపణ వేడుకోకపోయి ఉంటే దాని గురించి ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని క్షమించమని బ్రతిమాలుతున్నాం. అయ్యా, ఎన్నో సార్లు విశ్వాసం ఉంచక, విధేయత చూపక నాయనా నిన్ను ఎంతగానో తిరస్కరిస్తూ చాలా చోట్ల ప్రభువా నీకు అవమానాన్ని కలుగ చేసాం. మమ్మల్ని క్షమించండి. మా క్రియలలో నువ్వెవరో తెలియదన్నట్టుగా బ్రతికాం దేవా. మా మాటల్లో నువ్వెవరో తెలుసు కానీ మా క్రియల్లో నువ్వెవరో తెలియదన్నట్టుగా బ్రతికాం. దయచేసి మమ్మల్ని క్షమించి మీ రక్తంతో మమ్మల్ని కడిగి పవిత్రపరచుమని నాయనా, నీ రాకడ సమయంలో మేము ఎత్తబడేటట్లుగా మేము బహుగా ఫలించుటకు సహాయం చేయమని వేడుకుంటూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్.